నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు మనం ఏకదం ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉమెన్స్ ఎంటర్ప్రీనర్ మీటప్కి వచ్చామండి. ఇక్కడ మహిళలు ఏ విధంగా వ్యాపారంలో ముందుకెళ్తున్నారో మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, లెట్స్ గో, వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా పేరు శ్రీనిధి అమోక్. ఐఎమ్ రిప్రజెంటింగ్ ఈకో లైఫ్. ఈకో లైఫ్ అంటే ఈ జర్నీ 6 years బ్యాక్ స్టార్ట్ అయింది ఒక మారుమూల గ్రామంలో. సో ఇప్పుడు కెరియర్ ఏంటి అని ఆలోచించినప్పుడు అందరూ డాక్టర్ చదువు, ఇంజనీర్ చదువు, అది ఇది. సో నా హార్ట్ ఎప్పుడు నేచర్తో కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఐఎమ్ న్యాచురల్. ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా నేచర్తో కూడిన పని చేయాలి అని ఒక ప్యాషన్ ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. సో దాని తర్వాత నేను పేట్రియాటిక్ అనమాట. సో పూర్వం మన పెద్దలు వాళ్ళందరూ ఎలాంటి లైఫ్ లీడ్ చేసేవాళ్ళు, ఎంత హెల్తీగా ఉండేవాళ్ళు, మెంటల్గా ఫిజికల్గా, సొసైటీతో ఎంత మంచిగా కొలాబరేట్ అయ్యేవాళ్ళు. సో ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించేది మన లైఫ్ స్టైల్ మన మెంటల్, ఫిజికల్ అండ్ సోషల్ హెల్త్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఫుడ్ కానీ మనం డైలీ లైఫ్లో చేసే ప్రతి పని మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఎక్కడ మనం స్కిప్ అయిపోయాం, ఎందుకు ఇలా అయిపోయింది ప్రపంచం అని ఆలోచిస్తున్నప్పుడు చిన్నగా నేను ఏదైనా ట్రై చేయొచ్చు కదా అన్నప్పుడు ప్లాస్టిక్ నాకు అనిపించింది. సో ప్రతి దాంట్లో ప్లాస్టిక్ ఇన్వాల్వ్ అయిపోయింది, ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా కూడా. సో సాయిల్ అనేది చాలా సెన్సిటివ్ థింగ్ ప్రపంచంలో. సో దాన్ని మనం ఎంత హార్డ్గా డీల్ చేస్తున్నాము, మనం వాడే వస్తువులు కానీ ఏవైనా కానీ సాయిల్లో వెళ్ళిపోతుంది. అది డైజెస్ట్ చేసుకుంటుందా, చేసుకోవట్లేదా? సో నేచర్కి, ఉమెన్కి చాలా దగ్గరి కనెక్షన్ ఉంది. ఒక ఫ్యామిలీకి ఉమెన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీలో మదర్ హెల్దీగా ఉంటే ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉంటుంది. సో మదర్ ఎక్కడ 30 yearsకి 40 yearsకి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనకి ఎక్కడన్నా బాధ కలిగితే వెళ్ళి అమ్మకి చెప్పుకుంటాం. అమ్మనే పీస్ఫుల్గా లేకపోతే ఎక్కడ వెళ్తాం? సో ఇలాంటి అన్ని ఆలోచనల మధ్య నాకు ఈకో లైఫ్ స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చింది. సో ఇది నేచర్కి దగ్గర బిజినెస్ అండ్ న్యాచురల్ పీపుల్తో స్టార్ట్ చేయాలని చెప్పి ట్రైబల్ ఏరియాస్తో తిరిగినప్పుడు వాళ్ళ స్కిల్ నాకు అనిపించింది. సో అక్కడ కొంతమంది సపోర్ట్ తోటి గ్రాస్ ఐటమ్స్ తయారు చేయాలని ఒక ఆలోచనతోటి వాళ్ళ స్కిల్ని తీసుకొని నేను గ్రాస్ యుటెన్సిల్స్ కానీ ఇలాంటివన్నీ చేసి మనకి డైలీ లైఫ్లో సబాయి గ్రాస్తో వాళ్ళ ఆర్ట్ వర్క్ని మనకి యూస్ఫుల్గా సొసైటీలో తీసుకురావాలి మార్కెట్లోకి అనే ఒక ఆలోచనతో చిన్న స్టెప్స్ చేస్తున్నాము. సో ఇది వాళ్ళ హ్యాండ్మేడ్ అనమాట. ఆల్ ఆర్ హ్యాండీక్రాఫ్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాస్ అనమాట. సో మనకి ట్రెడిషనల్గా కూడా దర్బా యూజ్ చేస్తాం ట్రెడిషనల్ రిచువల్స్లో. సో దర్బా ప్యూరిఫైయింగ్ ద ఎనర్జీ, మన చుట్టూ ఉన్న ఎనర్జీని కానీ వాటర్ని కానీ దేన్నైనా ప్యూరిఫై చేసే శక్తి దర్బాలో ఉంటుంది. సో అలాంటి సిమిలర్ ఉన్న గ్రాస్ని తీసుకొచ్చి సో మన డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవచ్చు కదా అనే ఒక ఆలోచనతో ఈకో లైఫ్ స్టార్ట్ చేసాం. దాని ద్వారా ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ స్టెప్. దానికి నాకు హార్ట్కి కనెక్ట్ అయ్యారు అమితా మ్యామ్. సో వారి ద్వారా ఈరోజు ఏకదం ఫౌండేషన్ సపోర్ట్ ద్వారా నేను ఇది మీకు చూపించగలిగాను నా ప్యాషన్ని. సో నాట్ ఓన్లీ మనీ, సో భారత్ హెల్త్ కోసం, నవభారత నిర్మాణం కోసం,
స్వదేశీ ప్రొడక్ట్స్ కోసం ఎవరి మనసులో అయినా ప్రేమ ఉంటే ప్లీజ్ సపోర్ట్ ఈకోలైఫ్. థ్యాంక్ యూ మ్యామ్. Thank you Ekadam Foundation and thank you Sri. Thank you everybody. Yeah. She's my phone friend, Facebook friend. So we hardly met, we hardly had an interaction, but we had continuously got connected. Yes. Never we lost the touch. So I have such friends many who मैं किसी से मिलती बहुत कम हूँ, लेकिन बातें बहुत करती हूँ. तो बस बातों से दोस्ती बहुत होती है मेरी. నాకున్న చిన్న పర్సనల్ కనెక్షన్ చెప్తా. మ్యామ్తో నేను మెసేజ్ చేసినా చేయకపోయినా నాకు ఎప్పుడైనా ఏదైనా కొంచెం లో ఫీలింగ్, డిసప్పాయింట్మెంట్ అనిపించినా లేకపోతే లేదు మ్యామ్ ఫేస్ ఒకసారి నేను ఇమాజిన్ చేసుకుంటా. సో నేను పెట్టుకున్న నేమ్ షీఈస్ మిస్ పాజిటివ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ beautiful, really interesting concept. Thank you. I also touched the heart. Yeah, Really. yeah. More than anything, really love. Thank Like you. it. Very నమస్కారం అండి, మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. నా పేరు డాక్టర్ బృందా అండి, ఫౌండర్ అండ్ వైస్ చైర్మన్ ఆఫ్ ఏక్ కదం ఫౌండేషన్. ఫస్ట్ చెప్పాలంటే మా ఏక్ కదం ఫౌండేషన్ గురించి, ఇట్స్ అన్ ఎన్జిఓ అనకుండా ఇట్స్ ఒక ఫ్యామిలీ అనొచ్చు. సో వీ ట్రై టు సపోర్ట్ వేర్ ఎవర్ పాసిబుల్. మేము ఇలా ఆర్ఫనేజెస్కి హెల్ప్ చేయడము, ఇలా చాలా పోర్ట్ఫోలియోస్ ఉంది. దాంట్లో వన్ ఆఫ్ ది వింగ్ ఇస్ విమెన్ ఎంపవర్ అవ్వాలి, విమెన్కి ఒక బిజినెస్ సపోర్ట్ ఇవ్వాలి. సో ఇలా చాలా విమెన్స్కి వాళ్ళకి బిజినెస్ ఉంది, ఐడియాస్ ఉంది, ఎక్కడ ప్రొజెక్ట్ చేయాలి, దాన్ని బిజినెస్ ఎలా ప్రమోట్ చేయాలి, చాలామందికి నెట్వర్కింగ్ లేదు. సో ఈరోజు ఈ యొక్క స్మాల్ మీటప్ వల్ల వీ హ్యావ్ కాల్డ్ అప్రాక్సిమేట్లీ ఒక 30 లేడీస్ వచ్చారు. వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, కొందరు ఇలాంటి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి ఎలా బిజినెస్ చేయాలి మాకేం తెలీదు, మాకేమైనా ఐడియాస్ ఇవ్వండి, అలాంటి వాళ్ళు కూడా ఈరోజు వచ్చారనమాట. సో దిస్ ఇస్ అన్ ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉండాలి. ఈ ఏక్ కదం ఫౌండేషన్ అనేది నేను అండ్ మై ఫ్రెండ్ అమిత, మా ఇద్దరు ఒక చిన్న డ్రీమ్, మా వల్ల తోచిన చిన్న సహాయం ఈ సొసైటీకి ఇవ్వాలి అనేసి మేము ఇద్దరం స్టార్ట్ చేసాము. సో మా వల్ల అయినంత ఒక కనెక్టివిటీ, ఇలా మా ఇద్దరి ద్వారా ఇలాంటి లేడీస్ ఒక్కొక్క చినుకుల్లాగా, ఒక్కళ్ళతో పని అవ్వదు, ఒక చినుకుతో ఏమవ్వదు. సో ఇలా చిన్న చిన్న చినుకులు ఈ లేడీస్ అందరు కలిసి ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకోవాలి. మన బిజినెస్ విజిబిలిటీ వస్తేనే, నలుగురికి మనం ఏం చేస్తున్నామో అని తెలిస్తేనే వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది మనకి. సో ఈ మీట్లో అందరు లేడీస్ ఒకసారి కలిసి వాళ్ళ బిజినెస్ ప్రొజెక్ట్ చేసుకోవడం, స్టాల్స్ కూడా పెట్టించాము. వాళ్ళు ఏమేం చేస్తున్నారో, కొందరు న్యాచురల్ ప్రోడక్ట్స్లో వచ్చారు, కొందరు బ్యూటీషియన్స్ వచ్చారు, కొందరు శారీ బిజినెస్, అండ్ కొందరు వెరీ కొత్త ఇన్నోవేటివ్ బిజినెసెస్, ఇప్పటివరకు చేయలేని పర్ల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలాంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్తో మా లేడీస్ వచ్చారు. సో ఎవరికైతే బిజినెస్ అంటే తెలియదు వాళ్ళు కూడా ఇలాంటి ఒక చిన్న స్టార్టప్ పెట్టచ్చు. అండ్ ఒక్క ఇంట్లో ఒక లేడీ ఎంపవర్ అవుతే ఫుల్ ఫ్యామిలీ స్ట్రెంథనింగ్గా ఉంటుందండి. సో మా కాన్సెప్ట్ మెయిన్ ఉమెన్ ఎంపవర్ అవ్వాలి. ఒక్కొక్క ఉమెన్ ఒక్కొక్కరు చేతులు పట్టుకొని, ఈరోజు మేము ఇద్దరు ఫ్రెండ్స్ స్టార్ట్ చేసాము, రేపు ఇది ఒక పెద్ద నదిలాగా ప్రవహించాలి అనేసి మా కోరిక. అందరూ బాగుండాలి, మా వల్ల తోచిన చిన్న ఒక డ్రాప్ ఆఫ్ హెల్ప్ టు ద సొసైటీ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, వెరీ గుడ్ అండి. ఇప్పుడు అంటే ఇది కాకుండా మీరు సపరేట్గా ఏమైనా మీ పర్సనల్గా బిజినెస్ ఏమైనా చేస్తున్నారండి మీరు? పర్సనల్ అంటే ఐఎమ్ ది ఫౌండర్ ఆఫ్ ఔరా ఫుడ్స్ అనేసి, ఇట్ ఈస్ అన్ ఎంటిటీ ఆఫ్ ఏక్ కదం ఫౌండేషన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, చాలా లేడీస్ మాతో అప్రోచ్ అవుతారు, జాబ్ కావాలి, ఫైనాన్షియలీ ప్రాబ్లం ఉంది, కానీ వాళ్ళు 8 to 9 hours ట్రావెల్ చేసి ఆఫీస్కి వెళ్ళలేరు, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, సమ్ ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్. సో అలాంటి లేడీస్కి నేను హోమ్ కిచెన్స్ ఇస్తున్నాను. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి హైజీన్గా ఎలా ఫుడ్ కుక్ చేయాలి, అండ్ వాళ్ళకి కొన్ని మంచి మంచి ఐటమ్స్ నేర్పించి వీఆర్ సపోర్టింగ్ దిస్ హోమ్ కిచెన్స్ టు కుక్ ది ఫుడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేషెంట్స్ అండి. సో ఈ హోటల్స్లో అందరికీ బయట దొరికిపోతుంది, కానీ ఈ సీనియర్ సిటిజన్స్కి బయట హోటల్ ఫుడ్ నచ్చదు, పేషెంట్స్ బయట ఫుడ్ వాళ్ళు తినలేరు, ఆయిల్ అవన్నీ ఉంటుంది కాబట్టి. సో ఈ హోమ్ కిచెన్స్ మేము డైట్గా, కస్టమైజ్డ్గా, వాళ్ళకి ఆయిల్ తక్కువ, సాల్ట్ తక్కువ, బ్రౌన్ రైస్, మిల్లెట్స్ అండ్ స్ప్రౌట్స్, క్యాన్సర్ పేషెంట్స్కి ఇలా వాళ్ళు కుక్ చేస్తారనమాట. సో ఇక్కడ ఈ హోమ్ కిచెన్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. అండ్ వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్ ఆఫ్ ఏక్ కదం ఫౌండేషన్ వచ్చి, ఇప్పుడు బర్త్డేస్ అందరూ ఈ మధ్యన చాలామందిలో ఓల్డ్ ఏజ్ హోమ్, ఆర్ఫనేజెస్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఏం చేస్తారు, వచ్చి వాళ్ళు కేక్ తెచ్చుకొని కట్ చేసి పిల్లలకు తినిపించేసి వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ ఎవరైనా ఆ పిల్లల ఎమోషన్స్ గురించి ఆలోచించారు? పిల్లలు
కేక్ తింటారు కానీ అబ్బా వీళ్ళకి అన్నీ ఉంది, మనకు పేరెంట్స్ లేదు అని బాధనే పిల్లలకి మిగులుతుంది. సో ఇక్కడ మేము ఏం ఇనిషియేటివ్ తీసుకున్నామంటే మీ బర్త్డేతో పాటు ఆర్ఫనేజ్లో ఉన్న ఒక బాబునో పాపనో మీరు ఆ రోజు బర్త్డేకి మీరు కేక్ స్పాన్సర్ చేసి ఆ పిల్లలతో కేక్ కట్ చేయించండి. ఆ పిల్లల బర్త్డే మీరు ఒక పేరెంట్స్గా ఆ రోజు సెలబ్రేట్ చేస్తే ఆ పిల్లల్లో ఉన్న స్మైల్ మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా మీకు దొరకదు. సో ఈ ఇనిషియేటివ్ ఇలాంటి చాలా ప్రాజెక్ట్స్ అండి. ఇది ఒక చెప్తున్నాం కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త ఐడియా వస్తుంది. సో వాట్ ఎవర్ పాసిబుల్ మా ఇద్దరు స్ట్రెంగ్త్తో మా టీమ్ ఒక 50 లేడీస్ ఉన్నారు. ఈవెన్ జెంట్స్ ఆర్ సపోర్టింగ్ అస్ ఫ్రమ్ బ్యాక్ అండ్ ఒక్కొక్కళ్ళు మా వాలంటీర్ వాళ్ళతో వచ్చిన సహాయం విత్ ఫిజికలీ కావచ్చు త్రూ స్పాన్సర్షిప్ మాకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇలా చెప్తున్నాను, ఈ బర్త్డే సెలబ్రేషన్ ఏదైతే చెప్తున్నానో వీ గివ్ ఫుడ్ టు దిస్ ట్రీట్ ఇస్తామన్నమాట. ఒక బాబుని అడాప్ట్ చేసుకొని, ఇప్పుడు మీ బర్త్డే ఈ మంత్లో ఉందంటే మీరు వచ్చి ఒక బాబుని అడాప్ట్ చేసుకొని కేక్ కట్ చేయడం ఆర్ కొత్త బట్టలు ఆయనకి ఇప్పించవచ్చు, స్నాక్స్ బలూన్స్ అన్ని ఒక పేరెంట్ లాగా మీరు హ్యాపీనెస్ ఇస్తారు. అండ్ ఇక్కడ ఫుడ్ ఆర్డర్ వచ్చి మీరు నేను చెప్పిన హోమ్ కిచెన్కి ఇస్తున్నారు. సో ఒక హోమ్ కిచెన్కి ఎంప్లాయ్మెంట్ అవుతుంది, ఇక్కడ పిల్లలకి బెనిఫిట్ అవుతుంది. అండ్ యాజ్ ఎ ఫౌండర్ వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ జస్టిఫైయింగ్ ఎవ్రీబడి. దిస్ ఈస్ ద న్యూ కాన్సెప్ట్ ఆఫ్ ఎక్కదం ఫౌండేషన్ అండి. వెరీ గుడ్ అండి. మీ సంస్థలో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారండి? ది ఎంప్లాయీస్ కాదండి, దిస్ ఇస్ నాట్ ఎ బిజినెస్ కదా, దిస్ ఇస్ అ ఫ్యామిలీ. ఎవరికైతే మనకి తోచిన సహాయం సొసైటీకి చేయాలి, చాలా మందికి ఎంతో చేయాలని ఉంటుంది కానీ ఎక్కడ చేయాలి ఏం చేయాలో తెలీదు. అండ్ సో మీకు బిజినెస్ ఉందని చెప్పారు కదా, ఆ బిజినెస్లో అడుగుతున్నాను. దిస్ ఇస్ హోమ్ కిచెన్స్ ఒక 20 ఉందండి, 20 ఉంది. సో లేడీస్ వాళ్ళ టైం పట్టి కొందరికి ఏమైనా ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఒక 1 month బ్రేక్ తీసుకుంటారు. సో ఇట్ కీప్స్ ఫుడ్ ఆర్డర్ ఎలా వస్తుందో, ఒకరికి బాగా చపాతీ అలా చేయడం వచ్చుంటే వాళ్ళకి ఆర్డర్ ఇస్తాను. ఒక మినిమం అయితే ఇప్పుడు 20 ఉంది హోమ్ కిచెన్స్. అండ్ వీ టేక్ ఓన్లీ కమిటెడ్ పీపుల్ అండి, కమిటెడ్ ఉంటేనే. సో ఉన్నవాళ్ళు కొద్ది మందిలో ఉన్నా పర్వాలేదు, పర్ఫెక్ట్గా చేయాలి అనేసి నా ఇంటెన్షన్. సరే అండి, ఈ నేటి తరం యువతులకు మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? నేటి తరం యువకులు మొబైల్ నుంచి బయటకు రావాలి, ఇంకేముంటుంది, అందరు అదే చెప్తారు. మొబైల్ అడిక్షన్ నుంచి బయటకు రావాలి, ఎంజాయ్ చేయండి, లైఫ్ ఎంజాయ్ చేయండి. ఈ ఏజ్ మీకు తిరిగి రాదు, బాగా ఎంజాయ్ చేయండి. బట్ అట్ ఎనీ కాస్ట్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది కంపల్సరీ. సో నేటి తరం యువతులకే అంటున్నాను, గివింగ్ బ్యాక్ టు సొసైటీ. ఎంత ఎంజాయ్ చేసినా ఈరోజు మీ పాకెట్ మనీలో ఒక 100 రూపీస్ వచ్చిందంటే అట్లీస్ట్ ఒక 10 రూపీస్ అయినా హెల్ప్ టు సంబడి. ఇఫ్ నాట్ మనీ, ఓకే మీకు ఫైనాన్షియలీ ఉండదు, యంగ్స్టర్స్ కాలేజ్ వెళ్తారు, మీకున్న నాలెడ్జ్ని ఏదైతే ఉందో, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ సింగింగ్ టాలెంట్ ఉంది, లేకపోతే ఆర్టిస్ట్ ఉన్నారు, ఈ టాలెంట్ని మీరు మా షెల్టర్ హోమ్ కిడ్స్కి నేర్పించవచ్చు. మీరు ఫైనాన్షియలీ మాకు సపోర్ట్ అక్కర్లేదు, మీ టాలెంట్ని మా షెల్టర్ హోమ్ కిడ్స్కి వీక్లీ వన్స్ వచ్చి మీరు ట్రైనింగ్, ఇంగ్లీష్ నేర్పించవచ్చు, ఎనీథింగ్. గివ్ బ్యాక్ టు సొసైటీ. అట్లీస్ట్ వారంలో ఒక్కరోజైనా సొసైటీ గురించి మన ఎదుటి వారికి ఏదైనా చిన్న విషయం హెల్ప్ చేయండి. అండ్ ఒక్కళ్ళు మన వల్ల ఈరోజు ఒక్కళ్ళు నవ్వుతున్నారంటే అది ఎన్ని కోట్లు ఇచ్చినా మీకు రాదు. సో బ్రింగ్ స్మైల్స్ టు మెనీ. అట్లీస్ట్ ఒక్క రోజుకి ఒక్కళ్ళైనా మీ వల్ల వాళ్ళు స్మైల్ చేయాలి. సో ఇలాంటి దే హ్యావ్ టు అడాప్ట్ దిస్ న్యూ जनरेशन. आपका नाम? मेरा नाम माया डिम्पल है. आप क्या बिजनेस कर रही है? मैं टैरो ट्रीडर हूँ, न्यूमरोलॉजिस्ट हूँ, आकाशिक रिकॉर्ड रीडर हूँ और वैदिक एस्ट्रोलॉजी करती हूँ, फ़ोन नंबर एनालाइज करती हूँ, नेम एनालाइज करती हूँ और बहुत सारे ऐसे छोटे छोटे सर्विसेज करती हूँ जो एस्ट्रोलॉजी से रिलेटेड है. आपके ये बिजनेस में कितने जने वर्कर्स हैं? अभी तो कोई किसी को मैंने नहीं रखा है, मैं अपने अकेले करती हूँ क्योंकि मैं टैरो ट्रीडर हूँ और एस्ट्रोलॉजर हूँ, तो मैं अकेले ही कर रही हूँ. अभी हम लोग आने वाले हैं कुछ एस्ट्रोलॉजर्स के साथ एक छोटा सा अपना दुकान खोलने वाले हैं, मतलब अपना ऑफिस, जहाँ पे हम लोग सबको सर्विसेज देंगे, जैसे एस्ट्रोलॉजी से रिलेटेड है, वास्तु से रिलेटेड है, जितने भी एस्ट्रोलॉजी से रिलेटेड सर्विसेज रहेंगे तो हम लोग शुरू करने वाले हैं सिकंदराबाद में. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు హిరణ్మయి అండి. మీరు చేసే బిజినెస్ అండి? సో ఐఎమ్ అన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్. సో నేను సర్టిఫైడ్ కేంబ్రిడ్జ్ ట్రైనర్, ఐఎమ్ కేంబ్రిడ్జ్ సర్టిఫైడ్ ట్రైనర్. సో వీ డూ ద ట్రైనింగ్స్ ఫర్ IELTS, TOEFL and PTE, and we also deal with the admissions for UK, US, Canada and Australia. ఓకే అండి, మీ బిజినెస్లో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారండి? So I have 6 members of team. So wherein my husband is a managing director for this company. So we both have started this one only. So our main motto is to educate the students
to select the best university according to their profile. So we have started in the year of 2022. So as of now 200 plus students ని మేము అబ్రాడ్ పంపించాము. మీ పేరండి? అందరికీ నమస్కారం అండి. రిఫ్లెక్షన్ ఛానల్ కూడా నమస్కారం. ఇది మా శుభదినం అని చెప్పాలి మీతో పరిచయం అయిన దానికి. నా పేరు డాక్టర్ మీనాక్షి పద్మనాభన్. నేను డబుల్ డాక్టరేట్ న్యాచురోపతి అండ్ మ్యూజిక్లో. నౌ ఐఎమ్ ఆల్సో ద డైరెక్టర్ ఫర్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆనరీ డైరెక్టర్గా ఉన్నాను. నా వయసు నంబరే చెప్పాలి, ఎందుకంటే 68 అయిపోయింది. అయినా నాకు ఇంకా అది చేయాలి ఇది చేయాలని కోరిక. అలాగే ఏక్ కదం ఫౌండేషన్కి ఎందుకు వచ్చామంటే, వీళ్ళు చూసేది ఏక్ కదం అని హిందీలో ఉంది కదా, ఒక్క అడుగు ముందుకు వేస్తే మనం ఎంతైనా చేయొచ్చు కదా. మనం అనుకోవటం నా వల్ల చేయలేనండి, ఇంట్లో భర్త ఫ్యామిలీ ఇదేమో జరుగుతూనే ఉంటుంది. అయినా మనం ఒక అడుగు ముందుకు వేసి వీళ్ళతో కూడా మేము ఉన్నాము అని రుజువు చేయడానికి సంస్థ చాలా కృషి చేస్తుంది. కాబట్టి దీంతో పాటు ఉండాలి అని నాకు అనిపించింది. సో నేను డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కాకుండా యాక్చువల్లీ ఐఎమ్ ఆల్సో ఇన్ భారత్ భారతి. అందులోనే ఈ బృందా మేమందరూ కలిసి చేస్తున్నాము. అంటే మన సామాన్యంగా మనం అనుకుంటాము మన 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 విద్య మన సంస్థ అందరికీ కలిసి ఒక్కలాగా ముందుకు వెళ్ళాలి అని. అందుకే దీంట్లో ఉన్నాం మేము. భారత్ భారతీయులు నేను సౌత్కి ప్రభారి. అంటే అన్ని ఫెస్టివల్స్ మనం కలిసి మెలిసి ఉండాలి, కలిసి అని చేస్తామన్నమాట. అందుకే ఈ ఫంక్షన్ కూడా అందరితో కలిసి ఎప్పుడు చేస్తూ ఉంటాము. ఇది కాకుండా నేను ఏ గ్రేడ్ ఆఫ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్. సో ఇప్పుడు చాలా ఛానల్స్లో మాట్లాడుతూనే ఉంటాము. సో మెనీ యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాము. మ్యూజిక్లు కూడా ఏదో ఒక కథమమ్మాలని ఒక ప్రోగ్రామ్ చేశాము. ఇంకా ముందు అన్నీ చేయాలని, అంటే అంటే నార్మల్ చిల్డ్రన్ కాకుండా వాళ్ళతో నార్మల్ చిల్డ్రన్తో కలిసి ఇప్పుడే రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ చేశాము. దానికి గవర్నర్ కూడా వచ్చారు. సో ఇలా వరల్డ్ వైడ్గా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను. వరల్డ్కి చైర్పర్సన్, మెడికలీ సైంటిఫికలీ ప్రూవ్డ్ హీలింగ్ చేస్తాము. ఏ కదం వాళ్ళకు కూడా మా అంతటా గుడ్డి వాళ్ళు, అంటే ఐ షుడ్ నాట్ సే గుడ్డి వాళ్ళని, అంటే దోస్ హూ కెనాట్ ద స్పెషల్లీ ఏబుల్ చిల్డ్రన్ ఉన్నారు కదా, వాళ్ళకి కూడా సహాయం చేస్తూ ఉంటాం ఏ కదంతో. ఇలా అందరితో మేము కలిసిమెలిసి ఉండి వాళ్ళకి మన వల్ల ఏమైందో సహాయం చేస్తూ ముందుకు సాగాలని. ఇలాగే మీ ఛానల్ వాళ్ళతో ఇది చూసే వాళ్ళు కూడా ఇది అనుభవిస్తూ మాతో పాటు కూడా ఒక ఏక్ కదం ముందుకు అడుగు వేస్తే మేమందరూ చాలా సంతోషిస్తాము. ఈ ఇంటర్వ్యూ చేసుకున్న మీ ఇద్దరికి కూడా మా కృతజ్ఞతలు, ధన్యవాదములు. నమస్కారం అండి, మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. మీ పేరండి? నా పేరు ఉమాదేవి అండి. ఓకే అండి, మీరు ఎటువంటి బిజినెస్ చేస్తున్నారు? మీరు? నాది శారీస్ బిజినెస్ అండి. రియల్ ఎస్టేట్ చేస్తాను, శారీస్ బిజినెస్. ఓకే అండి, మీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారండి? ఎంప్లాయీస్ వచ్చేసి ఒక 3 మెంబర్స్ అండి. నమస్కారం అండి, మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాం. మీ పేరు? సుధా. మీరు ఎట్లాంటి బిజినెస్ చేస్తున్నారు? యాక్చువల్గా ఐఎమ్ డీలింగ్ విత్ 2. ఒకటి ఏంటంటే వీ డీల్ విత్ ట్యాక్స్ ప్లానింగ్, కంప్లీట్గా ట్యాక్స్ ఫైలింగ్స్, టీడీఎస్ రిటర్న్స్ అండ్ ఆల్సో ఆల్ ఫినాన్షియల్ ప్లానింగ్. అంటే పర్టికులర్గా ఒక పర్సన్కి సంబంధించి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఫైనాన్సెస్ అనేది, ట్యాక్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, లైఫ్ స్టేజెస్ లైక్ ప్రొటెక్షన్, చైల్డ్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే రిటైర్మెంట్ ప్లానింగ్ అండ్ ఆల్ వీ విల్ నార్మలీ సజెస్ట్ దెమ్. ఫ్రీ ట్యాక్స్ ప్లానింగ్ చేస్తాం. దట్ వాజ్ వన్ థింగ్. Second thing is, like, actually I'm into insurance for past 16 years, so I'm still going on with the insurance company. So I was there for about 16 years where I have different people, like నా దగ్గర ఏంటంటే ఆన్ రోల్ జాబ్స్ ఉంటాయి, అలాగే పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. స్టూడెంట్స్కి వాళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్స్ కావాలన్నా, లేకపోతే ట్రైనింగ్ కావాలన్నా, లేకపోతే పార్ట్ టైం జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టూడెంట్స్కి కానీ, లేకపోతే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కానీ ఆన్ రోల్ జాబ్స్ కూడా ఉన్నాయి. అలాగే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం మేమే, ట్రైనింగ్ అలవెన్స్ కూడా ఉంటుంది. దే కెన్ క్రియేట్ అ గుడ్ కెరియర్ ఫర్ దెమ్, బికాజ్ ఈ ట్రైనింగ్స్తోని వాళ్ళకి అలవెన్సెస్ కాకుండా సర్టిఫికేషన్ ఉంటుంది, ఫ్యూచర్లో కూడా వాళ్ళకి వేరే జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. సో దీస్ ఆర్ ద 2 opportunities what I have with me. Thank you. आपका नाम? ज्योति पांडे. आपका नाम? रेखा सोनी. आप क्या बिजनेस करते हो? एक्चुअली हमारा हेल्थ का एक प्रोडक्ट है, नया स्टार्ट किया हम लोग, स्प्रुलिना बोल के. तो वो क्या है बोल तो नेचुरल प्रोडक्ट है. वो एक जैसे ये एक 3x6 इंच जो
क्या बोलते हैं उसको, कुंडी में वगैरह उसमें टैंक में हम लोग वाटर उसमें डाल के नेचुरल सन से वो आता है। हाँ, सन से उसके बाद से सूखने के बाद से वो पाउडर को हम लोग कैप्सूल में बदल के वो हेल्थ प्रोडक्ट्स के लिए हम लोग सेल करते हैं। आप मैडम? जी, मेरा नाम रेखा सोनी, जैसे बता दी हूँ मैं, और स्प्रुलिना का डिस्ट्रीब्यूट करते हैं मैडम ज्योति मैडम, और मैं ऑर्गेनाइज करती हूँ उसका। होममेड प्रोडक्ट है वो। और स्प्रुलिना में अभी शरीर का पाचन क्रिया ठीक करता है, कोलेस्ट्रॉल ठीक करता है, कैंसर जैसे बड़ी बीमारी को भी दूर करता है। उसमें 150 उसमें शरीर का सुरक्षा करता है, बीमारियों से लड़ता है स्प्रुलिना, और नेचुरल प्रोडक्ट है वो। और उसमें वाटर सर्कुलेशन करते हैं 15 डेज, उसमें मेडिसिन डालते हैं। वो नेचुरल सन से उत्पन्न होता है, वो ग्रीन ग्रास रहता है ना, उसको सुखाकर पाउडर तैयार करके उसको कैप्सूल में डालकर उसको बाई बैक करते हैं, जो मैडम करते हैं वो। आपके बिजनेस में कितने लोग वर्क करते हैं? एक 25 तक लेडीज़ हैं। और आपके बिजनेस में? मेरे बिजनेस में 50 लेडीज़ है, और मेरे पल्स फार्मिंग भी है मेरा। और पल्स फार्मिंग नेचुरल है वो, मोती का खेती बोलते हैं, मोती का खेती कर सकते हैं उसमें, उसका ट्रेनिंग देने का काम करती हूँ ऑल इंडिया में। और सहकार भारती से मैं सोशल सर्विस करती हूँ, और ऑल इंडिया में जाके ट्रेनिंग देती हूँ सबका लेडीज़ों को। और मोती का देती हूँ, कॉटन विक्स का देती हूँ। जैसे कॉटन विक्स ये ईजी अपना मशीन लेके घर में ही बना सकते हैं इसको, और महिलाओं को, बेरोजगार महिलाओं को रोजगार दे सकते हैं, घर बैठे महिला लोग काम करते हैं इसमें। और मेरा तो अभी तो फैंसी एम्प्लॉयम है अभी फिलहाल, और जहाँ बुलाते हैं वहाँ जाके मैं ट्रेनिंग देती हूँ सभी का। और आप लोग का बहुत बहुत धन्यवाद है। और मैडम, आप अभी तक कितने मेंबर्स को ट्रेनिंग दे चुकी हो? अभी तक 10,000 दे चुकी हूँ मैं, 10,000 को आगे बढ़ा चुकी हूँ। మీ పేరు చెప్పండి, మీ పేరండి? నేను లావణ్య ఈదిరా, సర్టిఫైడ్ హ్యాండ్ రైటింగ్ అనలిస్ట్ అండ్ హీలర్. మీ సంస్థ పేరేంటండి? మీరు మీ బిజినెస్ పేరు? యా, నాది వచ్చేసి హ్యాబిట్ ఫర్ సక్సెస్, గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఫామ్ అనమాట. ఓకే అండి, మీ బిజినెస్ గురించి కొంచెం చెప్పగలరా? యా, సో నేనేంటి అంటే సర్టిఫైడ్ హ్యాండ్ రైటింగ్ అనలిస్ట్ హీలర్ని. సో నేను ఫస్ట్ చిల్డ్రన్కి వచ్చేసి ఎవరికైతే పిల్లలు ఫోకస్గా ఉండలేరో, కాన్సన్ట్రేషన్గా ఉండలేరో, త్రూ హ్యాండ్ రైటింగ్ మనము చేస్తామన్నమాట. సో ఆ ప్రోగ్రామ్ ఉంది, దాని వచ్చేసి హ్యాండ్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాము. ఇది ఒక్కటే కాదు, పెద్దవాళ్ళకు వచ్చేసి సపోజ్ మీరున్నారు, మీ హ్యాండ్ రైటింగ్ చూపించారనుకోండి, మీ హ్యాండ్ రైటింగ్ చూసి నేను మీ బిహేవియర్ ఏంటి, మీ హెల్త్ ఛాలెంజెస్ ఏంటి అవన్నీ నేను చూడగలను. దాన్ని అంటాము హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ అని. ఇది చూసిన తర్వాత మళ్ళీ మనము మన సబ్ కాన్షియస్ మైండ్ని మనము హీల్ చేసుకోవచ్చు. దాన్ని గ్రాఫోథెరపీ అంటాము. సో నేను వచ్చేసి గ్రాఫో అండ్ హీలింగ్ సెషన్స్ పెద్దవాళ్ళకి ఇస్తాము. సో ఇదొక్కటే కాదు, లైఫ్ కోచింగ్ సెషన్స్ కూడా ఇస్తామన్నమాట. ఒకవేళ మీరు మీ హెల్త్ గురించి, మీ రిలేషన్షిప్ గురించి, కెరియర్లో, మనీలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే హ్యాపీగా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మీ సంస్థలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? సో నేను ఫ్రీలాన్సర్ అనమాట. సో హ్యాబిట్ ఫర్ సక్సెస్ అన్నది గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఫామ్, నేను ఒక్కదాన్ని ఫ్రీలాన్సర్. నమస్కారం అండి, మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. మీ పేరు చెప్పండి. నా పేరు దీపా అండి. మీరు ఏ బిజినెస్ చేస్తున్నారండి? మేము వచ్చేసి హనీ ఫార్మింగ్ చేస్తున్నాము. దీన్ని అపికల్చర్ అంటారు యాక్చువల్గా. మాది వచ్చేసి ఓన్ ఫామ్ ఇది. అయితే 350 బాక్సెస్ ఉంటాయి అన్నమాట మాకు. 3 to 5 monthsకి ఒకసారి హనీ తీస్తాము. ఎలా తీస్తామో అలాగే ప్యాక్ చేస్తాము. అక్కడ వర్కర్స్ ఉన్నారు మాకు. సో ఎవ్రీ మంత్ మేము 3 to 5 weeks ఒకసారి వెళ్ళేసి హనీ తీస్తాము దగ్గరుండి. సో ఏ కెమికల్ మిక్స్ చేయకుండా, వితౌట్ ఎనీ కలర్స్ ఏమి యాడ్ చేయకుండా ఎలా తీస్తామో అలాగే బెస్ట్ క్వాలిటీ హనీ ఇవ్వాలనేసి ఇందులోకి వచ్చాము. మీ సంస్థలో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారండి? దీనికి వచ్చేసి అరౌండ్ ఒక 10 members ఉంటే సరిపోతుందండి. మేము తీసుకుంది అయితే 350 బాక్సెసే పెట్టాము. ఇప్పుడు లిమిటెడ్ స్టాక్ ఉంటుంది. ఎవరికైనా అయిపోతే కనుక ఒక 1 week 10 days టైం తీసుకొని మళ్ళీ ఇస్తాము. మాకు ఇప్పుడైతే మంత్లీ ఒక 1200 kgs అలా వస్తుంది. నమస్కారం అండి, మీ పేరండి? ప్రశాంతి. మీరు ఏ బిజినెస్ చేస్తున్నారండి? మీరు? నేను ట్రావెల్ ఏజెన్సీ బిజినెస్ చేస్తున్నానండి. యాక్చువల్గా నేను ఎయిర్లైన్స్లో వర్క్ చేశాను 30+ years.
ఇప్పుడు నేను నా సొంతంగా ట్రావెల్ ఏజెన్సీ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను. మెయిన్ ఉద్దేశం ఏంటంటే బికాజ్ మార్కెట్లో అందరూ ఉన్నారు, అందరికీ ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళు కూడా రెఫరెన్సెస్ ఉంటారు, కానీ మన వాళ్ళే మనని తెలియకుండా అంటే ఇప్పుడు రేట్స్ తెలియదు, ప్యాకేజెస్ డీటెయిల్స్ తెలియదు, అలాంటి వాళ్ళని మోసం చేయడం తప్పు. కాబట్టి అందుకాకుండా మెయిన్ ఏంటంటే పిలిగ్రిమేజ్లో సో చాలా మోసం చేస్తున్నారు, అది చూసి నేను స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఎంత నా వల్ల అవుతుందో నేను అందరికీ అవగాహన కల్పించేసి వాళ్ళకి ఎంతవరకు నా వల్ల అవుతుందో తక్కువలో తక్కువ, మెయిన్ అది నా ఉద్దేశం అనమాట. ఎక్కువ కోట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాగడము అదంతా చేయకుండా నీట్గా చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అందులో మళ్ళీ మా ఇండస్ట్రీలో కూడా లేడీస్ ఉన్నారు. సో ఈ ఇండస్ట్రీలో ఉండి నేను వాళ్ళకి హెల్ప్ చేయకపోతే నాకు అది జడ్జ్మెంట్ ఉండదు. సో నాకు తెలుసు కాబట్టి ఇండస్ట్రీలో ఏంటి లోపాలు ఏంటిదని తెలుసు కాబట్టి సో వాళ్ళకి నేను అవగాహన ఇస్తున్నాను. ఫెమ్ప్రెన్యూర్స్కి నేను వాళ్ళకి చాలా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వాళ్ళకి ఏ యాంగిల్స్లో ఏ ఫీల్డ్లో వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాను డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను. ఇంకా నేను అందరికీ కూడా ట్రావెల్ ఇండస్ట్రీ అనేది మంచి ఉద్దేశంతో కూడింది కాబట్టి సో వాళ్ళు ఏమంటారంటే అభిప్రాయాలు వాళ్ళది సొంతం వేరేగా ఉంటుంది అందరికీ, కానీ వాళ్ళు తప్పుగా అంచనా వేసుకొని వాళ్ళు ఏదో అనుకుంటారు. సో అందుకని అందరికీ ఒక హెల్ప్ చేయాలి అని నా మెయిన్ ఉద్దేశం అండి. వెరీ గుడ్ అండి. మీ సంస్థలో ఎంతమంది ఉద్యోగులు వర్క్ చేస్తున్నారండి? ఇప్పుడైతే ప్రస్తుతం నేను మా సన్ ఉన్నారండి, మేమిద్దరమే ఉన్నాము. ఇంకా ఇప్పుడే లాస్ట్ ఇయర్ పెట్టాము కాబట్టి సో ఇంకా పెంచాలి. ఇంకా నిరుద్యోగులకు కూడా నేను అవకాశం కల్పించి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఒక సపోర్ట్ అందించాలని నేను ప్రయత్నిస్తున్నాను. సో దేవుడు దయతో అది త్వరలో అవుతుంది తప్పకుండా. మీ అందరూ సహకారం కూడా కావాలి. నమస్కారం అండి, మీ పేరండి? నా పేరు మేఘన. నమస్తే. మీరు ఏం బిజినెస్ చేస్తున్నారండి? నేను సెంటెడ్ క్యాండిల్స్ అండ్ పర్ఫ్యూమ్స్ మీద వర్క్ చేస్తాను అండ్ ఆల్సో హోమ్ డెకోర్ కూడా చేస్తాను. ఇప్పుడు లేడీస్కి బేసికల్గా ఈ చైన్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి ఇప్పుడు మంచి బౌల్స్ లాంటివి, ప్లేట్స్ లాంటివి చేస్తాను. అండ్ మీ మూడ్ ఎన్హాన్స్ అవ్వడానికి మా దగ్గర మంచి సెంటెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. మీ మూడ్ని బట్టి మీరు చక్కగా వెలిగించుకుని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మెయిన్ మా బ్రాండ్ మోటో ఏంటంటే చిన్నప్పుడు వర్షం పడినప్పుడు మట్టి వాసన వస్తుంది కదా, ఆ వాసన అన్ని చోట్ల దొరకదు. సో మేము అదే స్మెల్ని క్యాండిల్స్లో రిక్రియేట్ చేసాం. సో అలాగా మెమరీస్ త్రూ వెళ్ళాలనేది మా పర్స్పెక్టివ్ అన్నమాట. ఓకే, వెరీ గుడ్ అండి. మీ సంస్థలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి? నేను ఒక్కదాన్ని. ప్రస్తుతానికి మీరు ఒకరా? నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, తను హెల్ప్ చేస్తాడు నాకు. నా హెల్ప్ పర్టికులర్గా ప్రతి అబ్బాయి వెనకాల ఒక అమ్మాయి ఉన్నారంటారు, కానీ నా వెనకాల మా ఫ్రెండ్ ఉండి అబ్బాయి నాకు మోటివేట్ చేసి ఇది ఇక్కడ వరకు వచ్చాను నేను. ఓకే అండి, మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అమ్మ, మీ పేరు? నమస్కారం, నా పేరు దేవకి తారా చౌగులి. ఐఎమ్ అన్ అడ్వకేట్. నా గురించి డీటెయిల్గా చెప్పాలంటే నేను యాక్చువల్లీ రేఖీ మాస్టరు, రేఖీ ప్రాక్టీషనరు, తర్వాత ప్రాణిక్ హీలరు. ఇంకా లా చేసి నేను ఫస్ట్ క్రిమినల్ అడ్వకేట్ లాగా పనిచేశాను. దాని తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లా డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యాను. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 36 years సర్వ్ చేశాను. డిఫరెంట్ ప్లేసెస్లో సర్వ్ చేసేసి ఏస్రాన్ నగర్ బ్రాంచ్ నుంచి రిటైర్ అయ్యాను యాజ్ ఎ బ్రాంచ్ మేనేజర్. రిటైర్ అయిన తర్వాత నేను మళ్ళీ ప్రాక్టీస్ యాజ్ అన్ అడ్వకేట్ జాయిన్ అయ్యాను. నేను అట్ ప్రెజెంట్ వైస్ చైర్పర్సన్ ఆఫ్ తెలంగాణ మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్. సో లీగల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ క్లాసెస్ తీసుకుంటాను. సో రీసెంట్లీ మాకు కొన్ని క్లాసెస్ కూడా జరిగాయి. లీగల్ హెల్ప్ ఏమైనా కావాలంటే మేము రెడీగా వాళ్ళని హెల్ప్ చేస్తాం. ఇంకా HIV ఇన్స్టిట్యూట్ రెడ్ క్రాస్ దిల్సుఖ్ నగర్లో ఉంది, దానికి నేను కోఆర్డినేటర్. సో మాకు కాలనీలో ప్లస్ అన్ని ప్లేసెస్లో ఎప్పుడు ఏది హెల్ప్ కావాలన్నా ఐఎమ్ ది వన్ టు బీ దేర్. అలాగే ఇప్పుడు ఏక్ కదంలో డాక్టర్ అమిత, డాక్టర్ బృందా వాళ్ళకు బాగా మేము అసోసియేటివ్. ఇంకా వాళ్ళకు ఏం హెల్ప్ కావాలన్నా మేము దానికి నిలబడి ఉన్నాం. వాళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారు. సో వాళ్ళకు బాగా ఎంకరేజ్మెంట్ ఉండాలి. సో మాలాంటి సీనియర్ సిటిజన్స్
వాళ్ళకు అన్ని విధాలు మారల్గా ఎథికల్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాను. సో అలాగే మాకు కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి, దాని తరఫు నుంచి కూడా మేము డిఫరెంట్ ప్లేసెస్లో ఆల్ టైప్ ఆఫ్ హెల్ప్స్ ఎవరికి ఏది అవసరం ఉంటే అలాంటివి చేస్తాం. సో ఇవాళ ఇక్కడ ఏకదం ఫౌండేషన్ ఎంటర్ప్రైనర్స్ది ఉండే, సో డిఫరెంట్ టైప్ అన్ని లేడీ ఎంటర్ప్రైనర్స్. యాక్చువల్లీ ఒక స్త్రీ శక్తి లాగా ఇక్కడ బాగా ప్రోత్సాహాన్ని ఇచ్చి సెపరేట్ ఫీల్డ్స్లో ఇంతమంది ఇంత కేపబుల్గా ఉన్నారు, ఇంత వాళ్ళకు నాలెడ్జ్ ఉంది. సో వాళ్ళ ప్యాషన్ ఎట్లా చూపెట్టుకోవాలి, ఎట్లా చేయాలి, కష్టపడి వాళ్ళు ఎంటర్ప్రైనర్షిప్ ప్లస్ మాకు ఈ ప్యాషన్ ముందు నుంచి ఉంది, మాకేం హెల్ప్ లేకుండా మేము చేస్తున్నాము. సో ఇలాంటి డెవలప్మెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రోత్సాహం మనం ఇస్తూనే ఉండాలి. సో ఇవాళ ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషం. ఇంకా యాజ్ ఎ సీనియర్ నేను అందరినీ బ్లెస్ చేస్తాను. ఏకదం ఇంకా ఫౌండేషన్ ముందుకు ఇలాంటి ఎంటర్ప్రైనర్స్ని ఇలాంటి వాళ్ళని తీసుకొని ముందుకు జరుగుతూ ఉంటే ఈ దేశము యాజ్ ఎ స్త్రీ శక్తి చాలా గట్టిగా నిలబడి ఉంటుంది. విత్ దిస్ థ్యాంక్ యూ. ఇంకా ఏకదంతో మీ అనుబంధం ఎన్ని రోజుల నుంచి ఉందండి? ఏకదము యాక్చువల్లీ ఇది మేము అడ్వైజర్గా ఉన్నాము. సో ఇది మోర్ 3 years हो गया रे ఫ్రమ్ ద టైమ్ దే హ్యావ్ మేడ్ దిస్ ఏకదం. అప్పటి నుంచి మా కదం కూడా వాళ్ళెంబడే ఉన్నది. మీ పేరండి? నా పేరు డాక్టర్ పూనం నమోల్వార్. ఓకే అండి, మీకు ఏకదంతో ఎన్ని రోజుల నుంచి అనుబంధం ఉందండి? నియర్గా 2 years అవుతుందండి. బృందా, అమిత నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఇవాళ నాకు చీఫ్ గెస్ట్ అని పిలిచారు. నేను ఆయుర్వేదాచారి ఉన్నాను, ఇంకా యోగా థెరపీస్, న్యాచురల్ ప్రొడక్ట్స్ దాంట్లో ఉన్నాను. అందుకోసం ఇవాళ అందరు లేడీస్కి మోనోపాజ్ గురించి కొంచెం చెప్దామని నాకు పిలిచారు ఇక్కడ. ఓకే అండి, ఏకదం గురించి కొన్ని మాటలు చెప్పగలరు? ఏకదం ఇవాళ ఇది స్టెప్ తీసుకుంది ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి ఒక దగ్గర ఒక రూఫ్లో తీసుకువెళ్ళడానికి. అది చాలా నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే అప్కమింగ్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఉన్నారు, ఇంట్లో ఎవరైనా పని చేస్తారు, వాళ్ళకి ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండి. వాళ్ళు ఏం చేస్తున్నారో మొత్తం లేడీస్కి నెట్వర్క్ డెవలప్మెంట్, దానికోసం లేడీస్కి చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నా పేరు డాక్టర్ అమిత శర్మ. ఓకే అండి, ఈ ఏకదం సంస్థ ఏంటి? ఈ ఉమెన్స్ ఎంటర్ప్రినర్ మీటప్ ఏంటి? ఓకే, సో బేసికలీగా ఏకదం ఫౌండేషన్ నేను బృందా మేము ఇద్దరం ఫ్రెండ్స్ స్టార్ట్ చేసామండి. సో దాంట్లో చాలా ఆపర్చునిటీస్ ఇస్తున్నాం. దాంట్లో ఒక ఆపర్చునిటీ బిజినెస్ ఎంటర్ప్రినర్ మీట్ ఫర్ ఉమెన్, స్పెషల్లీ ఫర్ ఉమెన్. ఎందుకు ఉమెన్ ఎంటర్ప్రినర్ మీట్ అంటే మాది ఒక లేడీస్ అసోసియేషన్. సో మేము ఎవ్రీ మంత్ ఒక 250 రూపీస్ కాంట్రిబ్యూట్ చేసుకొని సొసైటీకి ఏదో రకంగా హెల్ప్ చేయాలని ఉద్దేశంతో ఇది స్టార్ట్ అయింది. అలాంటప్పుడు కాంట్రిబ్యూషన్ చేయాలంటే వాళ్ళు కూడా ఏదో ఒకటి సంపాదించుకోవాలి కదా. ప్రతిసారి ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యి ఫ్యామిలీతో అడుగుతుంటే వాళ్ళకు కూడా క్వశ్చన్ ఆన్సర్ రావచ్చు అని. సో ఎంటర్ప్రీనియర్ మీట్ ఉన్నది అందరూ జాబ్ చేయట్లేదు, అందరూ బిజినెస్ చేయట్లేదు. ఇక్కడ కలిసి వాళ్ళకి ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాస్ని వాళ్ళు ఏమైనా చేయాలనుకునేది ప్యాషను ఇంట్రెస్టో ఫాలో చేసుకుని దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ దెమ్ టు అర్న్ సంథింగ్. ఓకే అండి, మీకు ఇది కాకుండా ఇంకా వేరే బిజినెస్ ఏమైనా ఉన్నాయండి? బిజినెస్ అంటూ లేదండి, బట్ అఫ్ కోర్స్ నేను హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎడ్యుకేట్ చేస్తాను. అంటే మీరు ఏ రకంగా టూత్ పేస్ట్ వాడాలి, ఏ రకంగా బ్రష్ వాడాలి, ఎందుకు వాడాలి అది మీకు తెలియాలి. మీ హెల్త్ మీరు ఎలా జాగ్రత్తగా వాడుకోవచ్చు, మీ హెల్త్ని మీరు ఎలా జాగ్రత్తగా ఉంచుకుంటే మీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సరే, మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఆ హెల్త్ ఇష్యూస్ని ఎట్లా తగ్గించుకోవాలి దానికోసం కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, జంక్ ఫుడ్కి, మనం తినే తిండికి, మనం ఉండే అలవాట్లకి మనకు తెలియకుండా కాదు, తెలుసో తెలియకో మనం ఫాలో అవుతున్నాము. సో ఆ లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవడానికి ట్రై చేయొచ్చు అనేది నేను ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను. ఓకే అండి, ఈ ఏకదం సంస్థ ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారండి? ఓకే, సో ఏకదం ఫౌండేషన్ అఫీషియల్గా లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది, అంటే 2023లో స్టార్ట్ అయింది.
అంతకంటే ముందు 2 years నుంచి మేము అన్అఫీషియల్గా పని చేస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు పేపర్ మీద అంటే అఫీషియల్గా ఏకదం ఫౌండేషన్ స్టార్ట్ అయింది. అండ్ దెన్ జూలై నెక్స్ట్ మంత్ ప్రాబబ్లీ 2nd anniversary సెలబ్రేషన్ ఉంటుంది. దానికి మీరందరూ రావడానికి ట్రై చేయండి. ఏకదం ఫౌండేషన్లో మీరు కనుక ఒకవేళ ఎలా జాయిన్ అవ్వాలి అనే ఆలోచన ఉండొచ్చు. సో ఏకదం ఫౌండేషన్ జాయిన్ అవ్వాలనుకుంటే చాలా చిన్న స్టెప్ తీసుకోండి. ఏంటంటే మా ఫేస్బుక్ లింక్ ఉంది, మా వాట్సాప్ లింక్ ఉంది, వాట్సాప్ ఛానల్ ఉంది, అండ్ ఇన్స్టా కూడా ఉంది, యూట్యూబ్ కూడా ఉంది. మీరు ఎక్కడన్నా దాంట్లో మెసేజ్ పెట్టండి, మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ ఛానల్ రిఫ్లెక్షన్ ఛానల్లో మీరు మెసేజ్ పెట్టినా సరే మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు. సో ఏకదం ఫౌండేషన్ ఈజ్ అనదర్ రిఫ్లెక్షన్ ఆఫ్ డూయింగ్ గుడ్ టు ద సొసైటీ. మీ పేరండి? నా పేరు తనుజ అండి. మీరు ఏ బిజినెస్ చేస్తున్నారండి? మీరు మేము హ్యాండ్మేడ్ బ్యూటీ ప్రోడక్ట్స్ అండి, సోప్స్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ పర్ఫ్యూమ్స్. ఫర్ డిఫరెంట్ ఫెస్టివల్స్ అండ్ అకేషన్స్కి కస్టమైజ్డ్ గిఫ్ట్స్ కూడా చేస్తాము. అండ్ అలాగే హెయిర్ అండ్ స్కిన్ కేర్ కన్సల్టేషన్ వితౌట్ యూజింగ్ ఎనీ కెమికల్స్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి బొటానికల్స్, అరోమాథెరపీ విజ్డమ్తో చేస్తామండి. అండ్ ప్రతి దానికి మన దగ్గర న్యాచురల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరు చిన్న చిన్న సమస్యలకి భయపడుతున్నారు. మొటిమలని, మచ్చలని, అలాగే ట్యాన్ అయిపోయామని, పిగ్మెంటేషన్ అని, వీళ్ళందరికీ కూడా మన దగ్గర సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇవి యూజ్ చేస్తే మీరు ఖచ్చితంగా రీగైన్ అయితే అవ్వచ్చండి న్యాచురల్గా. అండ్ అలాగే కూడా మనం కస్టమైజ్డ్ సోప్స్ అది డిఫరెంట్ అకేషన్స్కి, కార్పొరేట్ గిఫ్టింగ్, బర్త్డేస్, యానివర్సరీస్, వీటన్నిటి కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఆప్షన్స్ చెప్తాము. ఆర్డర్స్ తీసుకొని ఆర్డర్స్ మీద మనం చేసిస్తామండి. ఓకే అండి, మీ సంస్థలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి? కరెంట్లీ అయితే 3 people ఉన్నారండి. అండ్ బిగ్ ఆర్డర్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ ఫ్రీలాన్సర్స్. ఓకే, చెప్పండి. And for more details, please do follow me on Instagram, Tanu's Luxury Bath and Body. I am happy to help you. Thank you very much for giving me this wonderful opportunity. देवदेवं भजे दिव्य प्रभावं, देवदेवं भजे दिव्य प्रभावं, रावणासुरवैरि रणपुङ्गवं रामं, देवदेवं भजे दिव्य प्रभावं. I sang only this verse. हम सब भारतीय है, हम सब भारतीय है, हम सब भारतीय है, हम सब भारतीय है. अपनी मंजिल एक है, आहा एक है, ओहो एक है. हम सब भारतीय है, हम सब भारतीय है. मंदिर गुरुद्वार है भी है यहाँ, और मस्जिद भी है यहाँ. मंदिर गुरुद्वार है भी है यहाँ, और मस्जिद भी है यहाँ. गिरजा का है घड़ियाल यही, मौला की है अज़ा. एक ही अपना राम है, एक ही अल्लाह ताला है, एक ही अल्लाह ताला है. बिखरे बिखरे दीपक है हम, एक जगमग एक है, आहा एक है, ओहो एक है. हम सब भारतीय है, हम सब भारतीय है, हम सब भारतीय है, हम सब भारतीय है. इधर सिर्फ रहेंगे, और एक स्टैंड्स है बट बाद में. थैंक यू वेरी मच. ओवर टू यू.